హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. నేను నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. యాక్చువల్గా న్యూ ఇయర్ కాబట్టి నేను బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. సో కొత్తది డ్రెస్ వేసుకున్నాను న్యూ ఇయర్ కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్కి వెళ్ళాలి కదా, సో టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో అక్కడి నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. సో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? 31st నైట్ సెలబ్రేషన్స్ సో ఫ్యామిలీతో కలిపి సెలబ్రేట్ చేసుకున్నారా? సో యాక్చువల్గా ఏంటంటే 31st నైట్ మా హస్బెండ్కి నైట్ షిఫ్ట్ అనమాట. సో సెలబ్రేట్ చేసుకోవడం కావలేదు, చాలా మిస్ అయ్యాను. సో నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట ఆ రోజు. సో నేను కూడా ఎలాంటి సెలబ్రేషన్స్ తీసుకోలేదు. ఆ రోజు వ్లాగ్ కూడా నేను ఏమీ షూట్ చేయలేదు కూడాను. సో యాక్చువల్గా ఏంటంటే నైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. న్యూ ఇయర్ ఫస్ట్ డేనా. సో ఎలాగా 31st తీయలేదు, ఫస్ట్ నైనా వ్లాగ్ తీద్దామని షూట్ చేస్తున్నాను అనమాట. సో మా హస్బెండ్ మార్నింగ్ రాగానే మేము యాక్చువల్గా 6 కల్లా వచ్చారు. నేను 6:30, 7 కల్లా రెడీ అయిపోయి ఉన్నాను. సో 7కి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఈ టెంపుల్ అయితే మనకి తునిలో చాలా ఫేమస్ అండి. మనకి మీకు తెలిసి ఉంటే సూర్యవరం మెయిన్ రోడ్ అంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. మనకి ఎంట్రన్స్లో ఏంటంటే విగ్రహాలు ఉంటాయి. పెద్దది ఆంజనేయ స్వామి విగ్రహం, గరుడ వాహన విగ్రహం అనేది ఉంటుంది. సో ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ధ్వజస్తంభం అనేది ఉంటుంది. ఇది మెయిన్ అనమాట. ఇక్కడ స్టెప్స్ నుంచి లోపలికి వెళ్తే మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది ఉంటుందన్నమాట. సో మనకి అటు సైడ్ ఏంటంటే కోనేరు అని ఉంటుంది. ఆ కోనేరు చుట్టూ మనకి ఏంటంటే 4 టెంపుల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మనకి ఏంటంటే లక్ష్మీదేవి టెంపుల్ అనేది ఉంటుంది, వినాయకుడు టెంపుల్ అనేది ఉంటుంది. సో ఇలా చిన్న చిన్న టెంపుల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్. అక్కడ యాక్చువల్గా అస్సలు ఖాళీ లేదండి, న్యూ ఇయర్ కదా. సో అస్సలు ఖాళీ అనేది లేదు, అభిషేకం చేయిస్తున్నారంట. సో అందుకే అంత క్యూ ఉన్నదన్నమాట అక్కడ. సో అందరికీ ఏంటంటే బేసిన్తో పువ్వులు అనేది ఇస్తున్నారు. సో అది డైరెక్ట్గా క్యూలో నించొని డైరెక్ట్గా వెళ్ళి అభిషేకం అనేది చేయించుకోవడానికి అలాగా క్యూలో నించున్నారనమాట. మాకు అస్సలు అవ్వలేదు, చాలా లైన్ అనేది ఉన్నది. సో యాక్చువల్గా నైట్ షిఫ్ట్ కదా. సో ఇంకా మాకు ఎందుకు లేట్ అయితే మళ్ళీ కొంచెం స్లీప్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి కొంచెం మేము కొద్దిసేపు దండం పెట్టుకొని కొద్దిసేపు కూర్చొని అక్కడి నుంచి వేరే టెంపుల్కి అయితే వెళ్ళి. సో మాకు ఆ టెంపుల్ అయితే మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక 10 మినిట్స్లో రీచ్ అయిపోతామండి. 1 కిలోమీటర్ ఉంటుంది. సో అక్కడైతే చాలామంది రష్ ఉన్నారు, క్యూ ఉన్నది. సో ఇంకా టైం పట్టేస్తుంది అని చెప్పేసి మేము వేరే టెంపుల్కి వచ్చామన్నమాట. ఇది శివాలయము. సో ఇది కూడా మాకు ఎంత డిస్టెన్స్ పట్టదు, ఒక 10 మినిట్స్లో వచ్చేయచ్చు. సో ఇది ఏరియా అయితే నాకు అంత గుర్తులేదండి. సో ఎవరైనా తునిలో ఉంటే ఈ శివాలయం తెలిసిన వాళ్ళు కింద ఏరియా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము బయటే మనకి ఎలా కాలు కడుక్కోవడానికి ఉంటుంది, కాలు కడుక్కొని ఇంకా లోపలికి వచ్చేయచ్చు. ఈ టెంపుల్ కూడా ఏంటంటే చాలా పెద్దదండి. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఏంటంటే మనకి ధ్వజస్తంభం అనేది ఉంటుందన్నమాట. సో ఈ టెంపుల్ ఏంటంటే మనకి కార్తీక మాసంలో అస్సలు ఖాళీ ఉండదు, చాలా అంటే చాలా రష్ ఉంటుంది. అభిషేకాలు చేయించుకుంటారు. యాక్చువల్గా ఈరోజు మండే కదా, సో అభిషేకం చేయించుకుంటారు. చాలామంది ఉంటారేమో అనుకున్నాము, కాకపోతే ఏంటంటే ఎవరు లేరనమాట. చాలా తక్కువ మందే ఉన్నారు. సో మేము ఏంటంటే పూజ చేయించేసుకున్నాము. సో లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి అర్చన చేయించుకొని దేవుడికి దండం పెట్టుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. సో బిఫోర్ మీకు క్లిప్పింగ్ చూపించాను కదా, అది నేను 31st నైట్ వేసిన ముగ్గు అనమాట.
సో ఆ క్లిప్పింగ్ అనేది మీకు ఇక్కడ యాడ్ చేశాను. సో తర్వాత ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకి పొటాటో విత్ కిడ్నీ బీన్స్ కర్రీ చేస్తున్నాను. ఇది మా హస్బెండ్కి చాలా ఇష్టము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో నేను ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. సో దాని తర్వాత కరివేపాకు అవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి మనకి ఏంటంటే చాపర్ ఉంటుంది కదా అండి, ఆ చాపర్లో వేసుకొని చిన్నగా స్లైసెస్ అనేవి కట్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడే మనకి కూర అనేది చాలా బాగుంటుంది టేస్టీగా. సో పొడవుగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. సో ఇలా చిన్న స్లైసెస్గా కట్ చేసుకోండి, అప్పుడు కర్రీ అనేది చాలా బాగుంటుంది. సో మనకి ఇది ఈ గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట. సో మనకి టిప్ ఏంటంటే బిఫోర్ నేను చెప్పాను కదా మీకు, సో మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి తొందరగా మగ్గిపోతుంది అనమాట ఉల్లిపాయలు అనేవి. సో అవి గోల్డెన్ కలర్లోకి రాగానే మనం కరివేపాకు అనేది వేసుకోవచ్చు. యాక్చువల్గా నేను ముందు వేసుకోలేదు కరివేపాకు, మర్చిపోయాను. సో ఇప్పుడు వేసాను అనమాట. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం టమాటా పీసెస్ వేసుకోవాలన్నమాట. సో టమాటా పీసెస్ వేసుకొని అవి మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత సో టమాటాలు వేసేసాం కదా, టమాటాలు వేసి మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత అవి దగ్గర పడి బాగా మగ్గాలన్నమాట. సో మనకి ఆయిల్ అనేది బయటికి అలా వస్తుంది. సో అప్పుడు ఏంటంటే మనకి పచ్చివాసన పోయి బాగా ఉడికినట్టు ఉంటుందన్నమాట. సో అది అలా మిక్స్ చేసుకొని మూత తీసి మనం బిఫోర్ కట్ చేసుకున్నాం కదా పొటాటోస్ అనేవి, ఇంత స్లైసెస్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఈ పీసెస్ చూపించాను కదా వీడియోలో, అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో అవి వేసి కొంచెం దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసి తర్వాత మనం కిడ్నీ బీన్స్ చూపిస్తాను. అది హెల్త్కి చాలా మంచిదండి, దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. సో మనకి పొటాటోస్ ఫ్రై అయిన తర్వాత మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని లాస్ట్లో మనం కిడ్నీ బీన్స్ అనేది వేసుకోవాలన్నమాట. కిడ్నీ బీన్స్ వేసి అది కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం ఏంటంటే దాంట్లోని ఉప్పు, ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కదా, సో ఉప్పు చూసుకొని ఎంత తగినంత కావాలో ఉప్పు అంత వేసుకోండి. సో ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. సో నేను ఏంటంటే పసుపు వీడియో అనేది ఎక్కడో స్కిప్ అయిపోయింది, అది యాడ్ చేయడానికి అవ్వలేదన్నమాట. సో పసుపు అయితే వేసాను. అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టండి. బాగా మగ్గాలన్నమాట. మనకి టైం పడుతుంది మగ్గడానికి, ఎందుకంటే పొటాటో కదా అంత తొందరగా మగ్గదు. సో మూత పెట్టి మనకు ఒక 10 to 15 minutes వరకు మగ్గించుకోవాలి. సో మగ్గించుకొని మనకి మగ్గిన తర్వాత సో దాంట్లో మనకి ఎంత సరిపోతుందో అంత వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. అంటే ఎక్కువ వాటర్ వేసామనుకోండి అస్సలు బాగోదు. సో కర్రీకి కన్సిస్టెన్సీ చూసుకొని మనం వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. సో వాటర్ వేసి మళ్ళీ కొంచెం మూత పెట్టండి. సో ఒక్కసారి ఏంటంటే మూత తీసి బంగాళదుంప మనకి ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోండి. అక్కడ ఉడికితే మనకి ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఫైనల్గా ఏంటంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంటే పైన కొంచెం కొత్తిమీర వేసి, మీ దగ్గర కసూరి మేతి ఉన్నా సరే వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఇవన్నీ వేసి మూత పెట్టండి. సో ఒక 5 minutesకి అయిపోయిన తర్వాత మూత తీసేయండి. సో అంతే అండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఈ కర్రీ మనకి ఏంటంటే రైస్లో కానీ చపాతీస్లో కానీ లేకపోతే బిర్యానీస్లో కానీ సో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో యాక్చువల్గా నేను ఈవినింగ్ గులాబ్ జామ్ చేద్దాం అనుకున్నాను, న్యూ ఇయర్ కాబట్టి ఏదో ఒక స్వీటు, అది అవ్వలేదన్నమాట. సో ఈవినింగ్ బయటకు వెళ్ళిపోయాము షాపింగ్కి. సో అది కూడా వస్తుంది చూడండి. సో ఈ కర్రీ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే మాత్రం నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు.
సో లంచ్ అయిపోయింది. నేను మా హస్బెండ్ లంచ్ చేసేసి ఒక 1 అవర్ వరకు రెస్ట్ తీసుకున్నాము. సో రెస్ట్ తీసుకొని 3:30కి అలా బయటకు వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే సిఎంఆర్ షాపింగ్ మాల్కి. యాక్చువల్గా ఇది కొత్తగా స్టార్ట్ చేశారనమాట. సో న్యూ ఇయర్కి ఒక టాప్ అయినా తీసుకుందాము, సో కలెక్షన్స్ ఏమైనా పెట్టారా, ఏమైనా సేల్స్ ఏమైనా రన్ అవుతున్నాయేమో అని చూద్దామని వెళ్ళాము. సో ఈ సిఎంఆర్ ఎక్కడంటే మనకి ఏరియా శ్రీ వినాయక కేఫ్ అని ఉంటుంది. సో దాని పక్కనే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మీకు ఐడియా లేకపోతే శ్రీరామ థియేటర్ అని ఉంటుంది, అది బాగా ఫేమస్ అన్నమాట తునిలోని. సో అక్కడి నుంచి మనకి ఏంటంటే దగ్గర ఒక 2 మినిట్స్ పట్టేస్తుంది అనమాట. దగ్గరేనండి ఇది మనకి. సో అక్కడి నుంచి మనకి ఇక్కడికి వచ్చేస్తే సిఎంఆర్ కనిపిస్తుంది. సో ఎవరు అడిగినా సరే చెప్పేస్తారనమాట. సో ఫస్ట్ మొన్న December 17th అండి ఓపెన్ చేశారు. సో సెలబ్రిటీస్ వచ్చారనమాట. పాయల్ రాజ్పుట్ను ఇంకొకరు ఎవరో వచ్చారు, అంత గుర్తులేదు. సో వాళ్ళైతే షాప్ ఓపెనింగ్కి వచ్చారనమాట. తర్వాత ఈవినింగ్ అయితే జబర్దస్త్లో ఆదిని వేరే ఎవరో వచ్చారు. సో ఈవినింగ్కి సో వాళ్ళని అయితే ఇన్వైట్ చేశారనమాట. సో ఆ రోజు వెళ్ళాను. సో ఆ రోజు అయితే వీడియో తీయలేదన్నమాట. దీంట్లో మనకి ఈరోజు ఏంటి సేల్స్ పెట్టారా. సో అప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే స్టాక్ అనేది చాలా బాగుంది. సేల్స్ కూడా పెట్టారు, ఆఫర్స్ డిస్కౌంట్స్ కూడా పెట్టారు. సో 1+1 ఆఫర్ అనేది కూడా పెట్టారు. సో క్వాలిటీ కూడా బాగుందన్నమాట. అప్పుడు కొన్ని అయితే షాపింగ్ అయితే చేశాను, కానీ నేనైతే వీడియోలో చూపించలేదు. సో ఇక్కడికి వచ్చాను, కానీ న్యూ ఇయర్కి అయితే ఏం సేల్స్ అయితే ఏం పెట్టలేదండి, డిస్కౌంట్స్ ఏవి. సో సంక్రాంతికి పెడతారంట మళ్ళీ ఆఫర్స్. కాకపోతే ఏంటంటే మనకి ఒక 2 పీసెస్ లెగ్గింగ్స్ 199, నెక్స్ట్ 2 పీసెస్ సెట్ 700 అలా పెట్టారనమాట. స్టాక్ అయితే అంతా ఓల్డ్ స్టాకే ఉంది, ఎందుకంటే మొన్న ఓపెన్ చేశారు కదా, చాలామంది డైలీ వచ్చి తీసుకుంటున్నారు. సో అదనమాట, కొంచెం ఓల్డ్ స్టాకే ఉంది, మొన్నటి స్టాకే ఉంది. ప్రెజెంట్ అయితే న్యూ స్టాక్ అయితే ఏం లేదు. నేనైతే ఒక కుర్తా తీసుకున్నాను, అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. సో సేల్స్ అయితే ఏం లేవండి. కాకపోతే ఇప్పుడు మీకు చున్నీస్ చూపించాను చూసారా, సో వైలెట్ కలర్ చున్నీస్, అవి అయితే మనకి ఈచ్ చున్నీ 699 అలా పడుతుంది అనమాట. సో హాఫ్ సారీ మీదకైనా, కుర్తాస్ మీదకైనా, లెహంగాస్ మీదకైనా చాలా బాగా స్టైల్ చేసుకోవచ్చు. చాలా లాంగ్ కూడా ఉంది. సో నాది అయిపోయిన తర్వాత మా హస్బెండ్ షర్ట్స్ ఏమైనా తీసుకుంటాను, ఏమైనా అక్కడ కూడా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూసాము. సో బ్రాండెడ్ వాటి మీద అయితే ఏమైతే ఆఫర్స్ ఏం లేవండి. సో అన్నీ కూడా మనకి ఏంటంటే ప్యాంట్స్ ఈచ్ 999. సో అక్కడ చూస్తున్నారు కదా బ్లేజర్స్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అది మెన్స్ కలర్. సో మీరు చూసారు కదా, నేను వైట్ కలర్ టాప్ అనేది తీసుకున్నాను, దానికి హ్యాండ్స్ లేవు. సో ఇక్కడ కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఏంటంటే కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ మా సైడ్ నుంచి. సో మీరు ఏమనుకుంటున్నారో ఈ న్యూ ఇయర్లో అన్నీ సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటున్నాను. సో అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలి. సో నాకు కొన్ని ఉన్నాయి, ఇయర్లో చేయాలని కొన్ని గోల్స్ ఉన్నాయి. సో అవి కూడా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. సో మీరు ఏమేమి అనుకుంటున్నారో ఇయర్లో ఏంటేం జరగాలనుకుంటున్నారో అనేది కింద నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను కూడా ఏమనుకుంటున్నాను అనేది నేను మీకు వ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ న్యూ ఇయర్కి నేను ఒక ప్లానర్ రెడీ చేసుకున్నాను అనమాట. సో విజన్ బోర్డ్ అనేది, సో కొన్ని గోల్స్ రీచ్ అవ్వాలని చెప్పేసి అది రాగానే మీకు షేర్ చేస్తాను. సో అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. బాగా సెలబ్రేట్ చేసుకోండి, బాగా ఎంజాయ్ చేయండి. హాయ్ అండి, మేము సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళాం కదా. సో
సో వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, బై 2 get 1 ఫ్రీ. సో కుర్తాస్ కూడా ఏంటంటే 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. మై క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ కూడా 2 పీసెస్ 700 అలా ఉన్నాయన్నమాట. సో యాక్చువల్గా మొన్న కొత్తగా ఓపెన్ చేశారనమాట ఈ బ్రాంచ్ అనేది. సో నాకు ఏరియా అంత గుర్తులేదు ఎక్కడనేది. ఓపెన్ చేస్తే మనకు అప్పుడు అనేది ఆఫర్స్ రన్ అయ్యాయి. సో ప్రెజెంట్ ఇప్పుడైతే ఆఫర్స్ లేవు, మళ్ళీ సంక్రాంతికి ఆఫర్స్ పెడతారంట. సో నేనైతే ఎక్కువ ఏం తీసుకోలేదు. సో ఒక టాప్ తీసుకున్నాను అనమాట. సో వైట్ కలర్, యాక్చువల్గా 2 లెగ్గింగ్స్ ఉన్నాయి నా దగ్గర. సో వాటిని పేరప్ చేద్దామని చెప్పి ఒక టాప్ తీసుకున్నాను. సో వీలైతే మీకు ఫోటో పక్కన యాడ్ చేస్తాను, లేకపోతే చూడండి. ఇదిగో ఇలా వస్తుంది టాపు. సో మనకి ఇక్కడ ఏంటంటే సీక్వెన్స్ వర్క్ వస్తుంది అనమాట నెక్ దగ్గర. సో నార్మల్గా టాప్ అయితే చాలా బాగుంది. సో ఫుల్ ఫ్లేర్ అనమాట. సో మనకి ఫుల్గా వస్తుంది ఈ టాప్ అనేది, ఇలా ఉంటుందన్నమాట. సో నేనైతే XXL సైజ్ అయితే తీసుకున్నాను. సో సైజెస్ మీరు చూసి ట్రై చేసి తీసుకోండి, ఎందుకంటే మనకి బ్రాండెడ్ బట్టి సైజెస్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఒకసారి సైజ్ చెక్ చేసి తీసుకోండి. సో నేను మా హస్బెండ్కి ఏం తీసుకున్నానంటే, ఇది కొత్తగా పెట్టారు మెన్స్ డెనిమ్ జాకెట్స్ అంట, చాలా బాగున్నాయి. ఇప్పుడు వింటర్ కాబట్టి సో చాలా బాగుంటాయి. సో లోపల ఏమైనా వైట్ షర్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది కూడా మనకి ఏంటంటే ప్రైస్ వచ్చేసరికి 1000 రూపీస్, యాక్చువల్గా 1500 అంట. సో 1000 రూపీస్ పెట్టారంట, చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి. సో ఈ కుర్తీ కూడా ఇప్పుడు చూపించాను కదా, అది కూడా 1000 రూపీసే. సో క్వాలిటీ అయితే బాగుంది, థిక్నెస్ అనేది. సో ఇలా వస్తుంది, ఇది డెనిమ్ జాకెట్. సో ఇది నేను మా హస్బెండ్కి తీసుకున్నాను. సో ఇలా వస్తుంది, ఒకసారి చూడండి. సో లోపల ఒక వైట్ షర్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ రెండే తీసుకున్నాను, న్యూ ఇయర్ కాబట్టి ఏదో ఒక డ్రెస్ తీసుకోవాలని చెప్పేసి. సో అంతే. సో ఈ న్యూ ఇయర్ అయితే మాకు ఇలాగా జరిగింది. సో హోప్ఫుల్గా మీరు అందరూ ఏమనుకుంటున్నారో ఈ న్యూ ఇయర్లో అంతా బాగా జరగాలని కోరుకుంటున్నాను. సో మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. అలాగే మేము కొన్ని అనుకుంటున్నాము, అవి కూడా ఈ ఇయర్లో చేయాలని అనుకుంటున్నాను. సో కొత్తగా ప్లానర్ అనేది ఆర్డర్ పెట్టాను అనమాట, అది వచ్చాక మీకు చూపిస్తాను. సో అంతే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.